నమస్కారం అండి. మళ్ళీ మా గురువుగారు ఇక్కడే ఉన్నట్టు, మా గురువుగారు సభ జరుపుకుంటున్నట్టు. సార్ ఏడిపోతుందండి. థ్యాంక్స్ రామారావు, థ్యాంక్స్ అలాట్ యూ రైట్. దండమండి. మా గురువుగారితో సమవుజ్జి ది గ్రేట్ షోమెన్ ఆఫ్ ఇండియా తెలుగు రాజ్ కపూర్ రాఘవేంద్రరావు గారికి, టి సుబ్బరామరెడ్డి గారు మహానుభావుడు, శివశంభు అన్నా, వ్యాపారం అన్నా, రాజకీయం అన్నా, ఏమన్నా ఆయనకు నమస్కారం. కానీ ఇలాంటి ఫంక్షన్ అన్నీ కూడా రండయ్యా సభ జరుపుకోండి, పార్క్ అయ్యత్తా, దాని ఏమో బాబా బ్రహ్మాండ తినండయ్యా అని ఇస్తున్న మీకు నా నమస్కారం అండి బాబు. సుబ్బరామరెడ్డి గారు మీకు నమస్కారం అండి, నిజంగా మీకు నమస్కారం అండి బాబు. శభాష్, బ్రహ్మాండ తింటావు, శభాష్ శభాష్ శభాష్. చిరంజీవి గారు మెగాస్టార్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో ఆయన జన్మం ధన్య కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రామారావు గారికి ఎన్నో సినిమాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, నాగేశ్వరరావు గారికి ఎన్నో ఉన్నాయి, కృష్ణ గారికి అలుచిరామరాజ్, సోమన్ వారికి సంపూర్ణ రామాయణం, చిరంజీవి గారు ఇంత మెగాస్టార్ ఏది లేదు. మేబీ ఈజ్ ఎ గ్రేట్ మెగాస్టార్. బట్ ఆయన ముసలోడు అయిపోతే అరే ఎంత గొప్ప సినిమా నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏమి లేదు. అదిగా ఉంది సాయి సాయిరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, శభాష్. వారికి అరవింద్ గారు మా గురువు గారికి అత్యంత ఆత్మీయులు, మా శ్రేయోభిలాషి. ప్రపంచానికి అరవింద్ గారు ఓ పెద్ద చట్టంలాగా పెద్ద వినలాగా కనపడతాడు. ఆయన కర్మ, హీస్ బ్యాడ్ లక్. ఆయన ఏ నక్షత్రంలో పుట్టాడు కానీ ఆయన గొప్ప స్నేహపోతుడు, గొప్ప హెల్పింగ్ నేచరు, గొప్ప ఆర్గనైజరు. కృష్ణార్జునులు నమస్కారం. తమ్మాడి భరద్వాజ్ గారు భారతదేశ కార్మిక నాయకుడు, దట్ ఇస్ ఎనఫ్, నమస్తే. మురళీమోహన్ గారు స్వామి శరణయ్యప్ప. కళ్యాణ్ గారు మా గురుగారికి అత్యంత ఆప్తులు. ఓకే, సత్యం గారు, అయ్యా రెడ్డి గారు, కోటరామకృష్ణ బాబా మాట్లాడవయ్యా, మొత్తం నరసరావు అందరికీ నా నమస్కారం అండి. ఇక రెండే నిమిషం చెప్తాను. ప్రభు ఇంక చాలు అని ఇలాగ అనుకో, నేను ఆగలేను. ఓకే, ఐ నో హౌ టు స్పీక్ అండ్ అప్ టు స్పీక్. ఓకే, రెండే నిమిషం చెప్తానండి, టైం నేను వేస్ట్ చేయను. నేను సినిమా పిచ్చితో మద్రాసు వచ్చినప్పుడు నేను డిగ్రీ పూర్తి చేసి మా గురుగారు దండం పెడితే ఆదరించిన మహానుభావుడు. నా ఊరు వాడిని అమ్మని బాబుని వదులుకొని మద్రాసు వస్తే నాకు ఎవరు తెలుసండి, నోబడి నోస్. ఇలా పట్టుకొని తమ్ముడు అన్నాడు, ఎనఫ్ మా ఇంటిని తెప్పేద్దాం అనిపించింది నాకు నిజంగా. ఆ అభ్యాయతకి అంత మాననీయ కోణం ఉన్న మహానీయుడైన మహానుభావుడు దాసు నారాయణరావు గారు. ఈ భూతరం మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక విల్ పవర్ అంటే ఒక ఎన్టీ రామారావు గారు చూశాను నేను, మళ్ళీ విల్ పవర్ మా గురువు దాసనారాయణరావు చూశాను నేను. ఆయన నటరత్న, ఈయన దర్శకరత్న, శభాష్. అంత మా గురువు గారు వచ్చిన తర్వాత నేడు సినిమాలో కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు గారు హీరో అండి. నాకు మంచి వేషం ఇచ్చారండి. విజయవాడ షూటింగ్ జరుగుతుందండి. రమేష్ బాబు గారికి ఎక్కువ టేకులు తింటున్నారండి. మా తమ్ముడు ఇలా రమేష్ బాబు టేకులు తింటున్నారు సరే, మా గురుగారు బాబు బాగా చేయమ్మా, అలా చేయమ్మా, ఇలా చేయమ్మా అంటున్నారండి. అలా చూస్తున్నా, మళ్ళీ అలా చేయమ్మా, ఇలా చేయమంటున్నారండి. నా వంతు వచ్చింది గురుగారు. అప్పటికే 2 టేకులు తిన్నా, మళ్ళీ 3 టేకు కోపం పడాడు మా గురుగారు. క్వారీలో రాయితున్న పాటలు పడాడు గురుగారు నన్ను, మామూలు కొట్లా. అదేంటి సార్, కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు ఎన్ని టేకులు తింటున్నా మీరు కొట్టట్లేదు, ఇలాగంటున్నారు, నన్ను సార్ కొడతారు సార్ అన్నా నేను. అలా పాటలు పడాడు మా గురుగారు. ఒరే వెదవా, కృష్ణ గారు అబ్బాయి రమేష్ బాబు దగ్గరికి మేము వెళ్ళలేవురా మీరు వేషం వేయండి అని, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చారు వేషం వేయడానికి, అది గుర్తుపెట్టుకోరా అన్నాడు నేను. సెల్యూట్ అండి, నమస్కారం అండి. ఇంకో ఇన్సిడెంట్ చెప్పేసి వదిలేస్తాను. బికాస్ రామారావు మీరు తెర వెనుక దాసరి అన్నారు కాబట్టి వాట్ ఇస్ దాసరి. ఓ మనిషి తిరిగి షూటింగ్ అండి. నాకు మంచి కార్మికుని అక్కడ వేషం ఇచ్చారండి. ఒక నిర్మాత గారుకి నాకు చిన్న ఘర్షణ వచ్చిందండి. ఒక రకంగా చెప్పాలంటే తోసుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చిందండి. మర్నా షూటింగ్ పొందండి. నారాయణమూర్తి సారీ చెప్తేనే షూటింగ్, లేకపోతే నో షూటింగ్ అన్నారండి. మా గురుగారి దగ్గర పంచాయతీ రేలనాథ్ సార్, మా గురుగారు కోటరామకృష్ణ, దుర్గానాథ్ అందరూ మీటింగ్ మొత్తం, మా పద్మమ్మ గారు మొత్తం అందరూ ఎరా సారీ చెప్పరన్నారు మా గురుగారు. నేను చెప్పను సార్, నా తప్పు కాదు సార్ అన్నానండి. నా దగ్గర నుంచి వెళ్ళిపోనాడండి. నా సార్ నా తప్పు కాదు సార్, ప్లీజ్ సార్. నో, నిర్మాత నువ్వు గౌరవించాలి, నువ్వు కెరీర్ కోసం వచ్చావు ఇక్కడికి, అలాంటి నువ్వు సారీ చెప్పిపోతారా? సినిమా షూటింగ్ అయిపోయింది చూడు, తప్పు కదా, చెప్పు, క్షమించండి సార్, నేను చెప్పను సార్. అయితే నువ్వు వెళ్ళిపో. మద్రాసు వెళ్ళిపోయానండి. ఇక్కడ వాట్ ఈస్ దాస్ అని మీకు తెలుసుకోండి సార్. గురుగారు పాండీ బజార్లో ఫుడ్ లేక రోడ్ల మీద ట్యాప్ వాటర్తో చెట్టు కింద ఉంటున్నాను నన్ను. అరే పాపం వాడు సారీ చెప్పలేదయ్యా, వాడు తప్పు కాదయ్యా, కానీ నాకు తెలుసు,
కానీ వాడు పాప ఇండస్ట్రీ నమ్ముకొని వచ్చాడు, మనం ఏమైనా చెయ్యలే వాడికి, నరసింహరావు, రామకృష్ణ, సత్యం, వాడు ఎక్కడున్నా ఎతికి పట్టండి అయ్యా అని పంపాడు సార్ మా గురువు. నేను వస్తే అబ్బాయి ఏం మా అన్నీ కొనవనేంది, యారా నీకోసం కదరా, ఏమైపోయావు నువ్వు, రారా అని ఆదరించి మహానుభావుడు నాకు నేడులో మేనేషన్ ఒకటి సంగీతంలో హీరో ఇచ్చాడు సార్. ఆయన ఎంత గొప్పోడు సార్ మహానుభావుడు, చాలా గొప్పోడు సార్, చాలా గొప్పోడు సార్, చాలా గొప్పోడు సార్.